నమస్తే అన్న. నమస్తే బ్రో. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు నెక్స్ట్ సీఎం అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి సార్. చంద్రబాబు నాయుడు అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారండి. పవన్ కళ్యాణ్ అవుతాడు. దానివల్ల నో యూజ్ అని మా ఫీలింగ్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, ఈ స్కీమ్స్ బిలో పవర్టీ లైన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నాయి. సో ఇవే కదా బేసిక్గా ఒక హ్యూమన్ డెవలప్మెంట్ అయ్యేదానికి బేసిక్గా కింద నుంచే కదా పైకి వచ్చేది. బేసిక్గా ఏదో కంపెనీలు కడతాం, అది కడతాం, ఇంకా గ్రాఫిక్స్ కాదు కదా ఇంపార్టెంట్. అది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చేసిన ప్రకారంగా వచ్చేసి డెవలప్మెంట్ జీరోలో ఉంది. సో దాన్ని బట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేస్తారు అందరూ. అంటే మీకు జగన్ పాలన నచ్చలేదా? నచ్చలేదు. పోయిస్తా నేను ఓటు వేసా జగన్కి. నాకు నచ్చకే ఇప్పుడు టీడీపీలోకి ఓటు వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అంటే ఎలా ఫీల్ అయ్యారండి? 5 years పాలన చూసారు జగన్ది, మీరే ఓటేశారు, ఏమనిపించింది? అనవసరంగా ఓటు వేయించామనిపించింది. మేమందరం ఓటేసే కదా గెలిచింది. సో అనవసరంగా వేస్ట్గా ఓటేసి మాకు మేమే అన్నీ చేయించుకున్నట్టు అనిపిస్తుంది. అంటే మీకు మెయిన్గా నచ్చింది ఏంటి జగన్ గారి పాలన? మెయిన్ డెవలప్మెంట్ అదైతే నచ్చలేదు. మా అస్సలు లేదు, జీరోలో ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ ప్రకారంగా కూడా కొద్దిగా సంథింగ్ అట్లా ఇట్లా ఉంది, కానీ జాబులు అయితే అస్సలు లేదు. ఎడ్యుకేషన్ ఓల్డ్ అంతే. ఎందుకు జగన్ గారు? ఆయన పరిపాలన చాలా బాగుంది. ఎడ్యుకేషన్ పరంగా కానీ, పేదవాళ్ళకి కానీ ఇల్లు కట్టేయడం కానీ, గ్రామ సచివాలయం కానీ, జాబ్స్ కానీ, వాలంటీర్స్ కానీ చాలా అప్డేట్ చేశారు. మరి ముఖ్యంగా ఏదంటే స్కూల్స్కి బాగా ఎడ్యుకేషన్ పరంగా బాగా చేశాడు. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం జగన్ అయితే చాలా బాగా అభివృద్ధి చేస్తాడు. బయట చూసుకుంటే నెగిటివిటీ ఎక్కువ ఉంది కదా జగన్ పైన, పథకాలన్నీ అనవసరం అని చెప్పేసి అంటున్నారు. లేదు సార్, బాగా ఇప్పుడు ఆయన 9 నవరత్నాలు పెట్టాడు, బాగా చేశాడు కదా. అవసరం లేదు, అనవసరంగా ఇస్తున్నారు, యువతకు జాబ్స్ లేవని చెప్పేసి బయట టాక్. ఎందుకు వైజాగ్ యూనివర్సిటీస్ పెట్టాడు కదా రీసెంట్గా, చాలా బాగా చేస్తున్నాడు కదా. ఇంకా పరిపాలన వస్తే ఇంకా ఎక్కువ చేస్తాడేమో, చెప్పలేం కదా. అది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? బెటర్ పర్సన్ ఉన్న ముగ్గురు, అంతే సింపుల్. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా కాకుండా చంద్రబాబు నాయుడు దగ్గర కలిసి వస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? కలవడం ఓకేనా? ఓకే అండి, ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వరు కదా అలా అయితే? ఎందుకు అవ్వరండి? ఇద్దరు అప్పుడు విడిగా అయితే చంద్రబాబు కూడా అవ్వడు కదా. మరి అక్కడ లేని క్వశ్చన్ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలవటం వల్ల చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు అడిగారు, సీఎం బాధ అడగట్లేదని చెప్పేసి. అది అలాగే అంటారు, బట్ సీట్లు బట్టి ఆ టైం బట్టి ఉంటుంది. ఎవరైనా రిజల్ట్ వస్తేనే కదా గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసేది. రిజల్ట్ లేకుండా ఏం చేయలేరు కదా. ఎలక్షన్ అవ్వాలి, సీట్లు ఎన్నో రావాలి, తర్వాత వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే ఆయన ఒక విజనరీ ఉన్న వ్యక్తి. సో ప్రీవియస్గా కొంచెం డెవలప్ చేశాడు ఆంధ్రాని. జగన్కి చాలా భారీ మెజారిటీ ఇచ్చారు, కానీ నో యూజ్. 151 సీట్లు అంటే నాకు తెలిసి ఉమ్మడి సీఎంలో కూడా అంత మెజారిటీ రాలేదు. అంత మెజారిటీ ఉన్న వ్యక్తి ఎంతో డెవలప్ చేయాలి, బట్ ఆయన ఓన్లీ సంక్షేమము తీసుకొచ్చి ప్రజలకు పంచిపెడుతున్నాడు. దానివల్ల నో యూజ్ అని మా ఫీలింగ్. అంటే 5 years చూసారు కదా, మీకు మెయిన్గా నచ్చని పాయింట్స్ ఏంటి జగన్ గారి పాలనలో? కొన్ని పన్నులు అన్నీ పెట్టాడండి, చెత్త పన్నులు అని అవన్నీ. పిల్లలకు ఏదో వాలంటరీ వ్యవస్థ అని, అది టోటల్ వరస్ట్ స్కీమ్. అది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయలేదు. పెట్టుబడులు పెట్టే కంపెనీస్ని కూడా అది ఒక మైనస్ అని అనుకుంటున్నాను. పెట్టుబడులు తేలేకపోయాడు. పథకాలు అవసరం లేదు మాకు, చాలామంది ఇదే మాట్లాడుతున్నారు. సో డెవలప్మెంట్ చేయండి, మాకు డెవలప్మెంట్ అవసరం, పథకాలు అవసరం అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ పథకాలనే కదండి, ఇప్పుడు అన్ని సైడ్ వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని చూసుకోవాలి. బిలో పవర్టీ లేని వాళ్ళని చూసుకోవాలి, అలాగే వీళ్ళని చూసుకోవాలి. వీళ్ళ కోసం వాళ్ళు అంటున్నారు మన 13 lakhs ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంటున్నారు. అది అది రావాలంటే ఇన్స్టెంట్గా వచ్చేసి పడవు కదా. పోర్ట్స్ బిల్డ్ చేస్తున్నారు, పోర్ట్స్ వల్ల పోర్ట్ ఫిష్ హార్బర్స్ పెట్టారు, 16 మెడికల్ కాలేజెస్ చేశారు, 4 బిల్డ్ అయిపోయాయి. మళ్ళీ ఉద్దానం అంటున్నారు, ఎప్పుడో జరిగిందని. కొన్ని వాటికి ఎప్పుడో శాశ్వతంగా పోయేదాన్ని ఒకేసారి ఏమంటారు లాంగ్ టర్మ్గా దాన్ని తీసుకొని బాగా చేస్తున్నారు కదా. సో మరి అన్నీ ఒకేసారి జరగాలంటే అవ్వవు. మరి ఇదే క్వశ్చన్ మీరు లాస్ట్ టైంలో కూడా వేయాలి కదా. మనం 5 yearsలోనే ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎన్ని ఐటీస్ వచ్చాయి. అది రోడ్స్ ఎలా ఉన్నాయండి? మెయిన్గా సోషల్ మీడియా చూస్తే రోడ్స్ బాగాలేదని చెప్పేసి అంటున్నారు కదా. మరి అప్పుడు కన్నా ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఖర్చే రోడ్స్కి చాలా ఎక్కువ. జరిగే చోట మా సైడ్ అయితే రోడ్స్ అయితే బాగానే వేశారు. కొన్ని సైడ్లు ఉంటాయి, మరి అన్ని చోట్ల అన్ని చోట్ల అయిపోవాలంటే అయిపోవు. అది అంటే మీరు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఏం నచ్చి సపోర్ట్ చేస్తున్నారు? ఉన్న ముగ్గురులో బెస్ట్ పర్సన్, 0 క్రిమినల్ కేసెస్. ఏ విధంగా?
క్రిమినల్ కేసెస్ లేవు కదా, మిగతా ఇద్దరి మీద ఉన్నాయి కదా. ఎంతో కౌలు రైతులకి 30 కోట్లు ఇచ్చాడు. ఇంకా ఎన్నో రోజు జరుగుతూనే ఉంటాయి. ఇంక చెప్పుకుంటూ పోతే హెల్పింగ్ నేచర్ ఎక్కువ. భయంకరంగా. మరి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ సీఎం అయితే ఏం మార్పులు ఉంటాయి అనుకుంటున్నారు? డెవలప్మెంట్ ఉంటుంది, అన్ని పరంగా బెటర్ ఉంటుంది. ఇప్పుడున్న దాని మీద బెటర్ ఉంటుంది. 9 నవరత్నాలు పెట్టాడు, బాగా చేశాడు కదా. అంటే అవసరం లేదు, అనవసరంగా ఇస్తున్నారు, యువతకు జాబ్స్ లేవని చెప్పేసి బయట టాక్ ఉంది. ఎందుకు వైజాగ్ యూనివర్సిటీస్ పెట్టాడు కదా రీసెంట్గా, చాలా బాగా చేస్తున్నాడు కదా. ఇంకా పరిపాలన వస్తే ఇంకా ఎక్కువ చేస్తాడేమో, చెప్పలేం కదా. అది అంటే రోడ్స్ అసలు బాగాలేదని చెప్పేసి అంటున్నారు. కొన్ని చేశాడు, ఇంకా వస్తే ఇంకా మంచిగా చేస్తాడు కదా రోడ్స్. ఓకే, నిజంగానే స్కూల్స్ డెవలప్ అయినాయి అంటే అప్పటికిప్పటికి తేడా ఏముంది స్కూల్స్లో? ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు, బుక్స్ కానీ ఇంకా మంచి సిలబస్ కానీ అప్పుడున్న సిలబస్ కన్నా మళ్ళీ ఎక్స్ట్రా పిల్లలు నేర్చుకోవాలని ప్రాజెక్ట్స్ కానీ మంచిగా చేస్తున్నాడు. పిల్లలకి ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే ప్రాజెక్ట్స్ పెడుతున్నారు, వర్క్స్ కానీ ఏదైనా ట్యాబ్స్ ఇవ్వడం కానీ అది మంచిగా చేస్తున్నాడు. జగన్ గారు నవరత్నాలు అని చెప్పేసి పథకాలు ఇస్తున్నారు కదా, స్టూడెంట్స్కి అమ్మఒడి లేదా విద్యా దీవెన, వసతి దీవెన, సో పెద్దవాళ్ళకి చాలా ఉన్నాయి కదా. అవును, అవన్నీ ఉన్నాయి. ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాడు, ఫ్రీగా 10,000 ఫ్రీగా ఇచ్చి 20,000 లాగుతున్నాడు. అంటే ఏ విధంగా లాగుతున్నాడు? కరెంటు బిల్, తర్వాత వచ్చేసి గ్యాస్ బిల్, ఇంకా రోడ్డు బిల్ అంటారు, ఆ బిల్ అంటారు, ఈ బిల్ అంటారు చెప్పేసి ఫ్రీగా డబ్బులు అంతా వెళ్ళిపోతుంది. పెరిగినాయి అన్నీ పెరిగిపోయినాయి రేట్లన్నీ. సీఎం అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ రేట్ 25 రూపీస్ పెరిగినది, అంతకంటే ఎక్కువ పెరిగింది కూడా అది క్లారిటీగా తెలియదు. బట్ చాలా అయితే పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, కరెంటు బిల్లు పెరిగినది. మా ఇంటికి కరెంటు బిల్లు నాకు గుర్తుండి వచ్చేసి 340 రూపీస్ వస్తూ ఉండింది. ఇప్పుడు మన ఇంటికి పోయా రీసెంట్గా 500 సంథింగ్ వచ్చినది. అబో ఇంకా 200 సంథింగ్ అట్లా వచ్చినది. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంకా